మిత్రులారా, మనిషి మనిషిలా నిటారుగా నిలబడాలంటే గీ ఎన్ను పూసల జర్రంత సత్తు ఉండాలి. అదే మనిషి నిజాలు మాట్లాడాలంటే జీల దమ్ముండాలి. మిత్రులారా, జీల దమ్ముండాలి. కొంతమంది బానిస కొడుకులు మేం ప్రశ్నిస్తున్నామని ఏదో పీకుడు మాటలు మాట్లాడతారు, కానీ ఆ బానిసలకు ప్రశ్నించే హక్కు లేదన్న సంగతి మర్చిపోయారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మిత్రులారా, చూడండి, డెత్ జర్నీ అని ఇద్దరు డ్రైవర్లు 44 మంది ప్రయాణికులు బయలుదేరిన వేమూరి కావేరీ ట్రావెల్స్ అనే ఇష్యూ మీద దేశం మొత్తం దిగ్భ్రాంతి చెందింది. దేశ ప్రధాని సైతం ఆవేదన పడ్డాడు. అలాంటి సంఘటన మీద ప్రశ్నిస్తున్నామనే ప్యాకేజీ స్టార్లు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి ట్రావెల్స్ అని చెప్పేసి పోస్టు పెట్టేసి డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి, రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాల్సిన వ్యక్తి కరెక్ట్ గా అర్ధగంట లోపే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ వచ్చారు. వేమూరి ట్రావెల్స్ కాస్త ప్రైవేట్ ట్రావెల్స్ గా మారింది. అందుకే చెప్తున్న మిత్రులారా, ప్యాకేజ్ తీసుకునే వాళ్లకు బానిసలకు ప్రశ్నించే నైతికత ఉండదు, హక్కు ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఓనర్లకు నచ్చదు కాబట్టి, ఓనర్ల కనుసూపుల మేరలో పనిచేసే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు.